ఆత్మీయులైన యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగా ఈ యూట్యూబ్ ద్వారా కలుసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. చక్కగా మీరు స్పందిస్తున్నారు, రెస్పాండ్ అవుతున్నారు, ఎస్ఎంఎస్లు చేస్తున్నారు, ఈమెయిల్స్ చేస్తున్నారు, అలాగే మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేస్తున్నారు. ఇంకా ప్రధానంగా మీకు ఏం కావాలో అడుగుతున్నారు. ఇంకా ముఖ్యంగా ఈ వీడియోల్ని, ఈ కంటెంట్ని మీ బంధుమిత్రులతో, మీ శ్రేయోభిలాషులతో, మీ స్నేహితులతో, ఇలాగా మీ సర్కిల్స్ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నారు. చాలా చాలా సంతోషం. ఇక ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది, ఎంతోమందికి అవసరమైంది. ఇదే ఆర్ద్రకం, అంటే అల్లం, అలాగే శొంఠి. వీటికి సంబంధించినటువంటి ఉపయోగాలను తెలుసుకుందాం. ఆయుర్వేదంలో ఈ అల్లాన్ని ఆర్ద్రకం అని ఎందుకంటారంటే, అల్లం ముక్కని మీరు నోట్లో పెట్టుకోండి, మొత్తం లాలాజలం స్రవిస్తుంది. లాలాజలం స్రవించటం అంటే ఏమిటి అంటే, డైజెషన్ అనేది నోట్లోనే మొదలవుతుందని అర్థం. ఎందుకంటే మన లాలాజలంలో అంటే ఉమ్మిలో సెలైవరీ ఎమైలేజ్ అని ఒక పిండి పదార్థాన్ని డైజెస్ట్ చేసేటువంటి ఒక తత్వం ఉంటుంది, ఒక ఎంజైమ్ ఉంటుంది. కాబట్టి నోట్లో ఒకవేళ లాలాజలం ఉంటే డైజెషన్ అక్కడి నుంచి మొదలవుతుంది. మరి అలాంటి లాలాజలాన్ని స్టిమ్యులేట్ చేసేది ఏమిటి అంటే అల్లం. అంటే ఆర్ద్రకం అంటే ఏమిటి? తడి, అంటే నోటిని తడిగా చేస్తుంది కాబట్టి దీన్ని ఆర్ద్రకం అంటారు ఆయుర్వేదంలో. అలాగే ఇలాంటి ఈ అల్లాన్ని, దీనికి కొంచెం అన్వాంటెడ్ ఎఫెక్ట్స్, అవాంఛనీయ లక్షణాలు ఉంటాయి. అంటే ఇది కొంచెం ఉగ్రంగా ఉంటుంది, వేడి చేస్తుంది. అందుకని దీంట్లో ఉండేటువంటి ఈ ఉగ్రత్వాన్ని తగ్గించడానికి ఆయుర్వేద మహర్షులు కనిపెట్టినటువంటి పద్ధతి ఏమిటంటే శొంఠి. అంటే ఈ అల్లాన్ని పైన ఉండేటువంటి పొట్టంతా గీరి ఆ తర్వాత సున్నం నీళ్ళలో నానబెడతారు, ఆ తర్వాత ఎండబెడతారు, అప్పుడు శొంఠి తయారవుతుంది. దీన్ని బొటానికల్గా జింజిబర్ అఫిషినేల్ అనేటటువంటి పదంతో పిలుస్తారు. ఈ అల్లంతో మీరు ఎలాంటి సమస్యలు తగ్గించుకోవచ్చు, వీటిని వరుసగా తెలుసుకుందాం. ఇండైజెషన్ అంటే అరుగుదల లేకపోవటం అనేది పెద్ద సమస్య. ఎంత పెద్ద సమస్య అంటే దీనివల్ల అనేక రకాల ఇబ్బందులు వస్తాయి. పొట్టనొప్పి వస్తుంది, గ్యాస్ వస్తుంది, మలబద్ధకం వస్తుంది, ఒకటేమిటికి దాని నుంచి పైల్స్ వస్తాయి. అందుకే ఆయుర్వేదం ఏం చెప్తుందంటే, 100 దోషాలు ప్రకోపించిన, 100 వ్యాధులు వచ్చిన మనిషి ఆకలిని కనుక రక్షించగలిగితే ఆ మనిషికి ఏం కాదు అంటుంది. ఇలాంటి ఆకలిని రక్షించడం అనేది ఇక్కడ ముఖ్యం. అంటే అరుగుదలని కరెక్ట్ చేయడం అనేది చాలా ముఖ్యం. దీనికి అల్లం ఉపయోగపడుతుంది. అల్లాన్ని ఎలా వాడుకోవాలి అంటే, ఒక 5 గ్రాములు అల్లం గుజ్జుని తీసుకోండి. అంటే అల్లం ముక్కని తీసుకొని దంచండి. అంటే రోకడిలో ఉంటే దాంట్లో దంచవచ్చు, లేకపోతే గ్రైండర్లో వేసి గుజ్జు తయారు చేయొచ్చు. ఇలాగ అల్లం గుజ్జుని ఒక 5 గ్రాములు తీసుకోండి. దీనికి మామూలు మీరు వాడుకునేటటువంటి టేబుల్ సాల్ట్ కలపండి తగినంత. లేదు ఇంకా బాగా పనిచేయాలంటే సైంధవ లవణం అని ఉంటుంది, రాక్ సాల్ట్, దాన్ని కూడా కలపవచ్చు. మీ రుచికి తగినంత కలుపుకోండి. 5 గ్రాముల అల్లం గుజ్జుకి తగినంత ఉప్పుని, లేదు అంటే మరొక ఉపాయం ఏంటంటే బెల్లాన్ని, ఒకవేళ చిన్నపిల్లలు అనుకోండి బెల్లాన్ని కలపచ్చు. 5 గ్రాముల అల్లం గుజ్జుకి తగినంత ఉప్పుని, అంటే టేబుల్ సాల్ట్ కానీ లేకపోతే సైంధవ లవణాన్ని కానీ కలపండి. ఒకవేళ చిన్నపిల్లలు అయితే బెల్లం కలపండి, అల్లం బెల్లం. ఇలాగా కలిపేసేసి ఉదయం సాయంత్రం ఆహారానికి ముందు తీసుకోవాలి. ఆహారానికి ముందు తీసుకుంటే నకనకలాడే ఆకలి మీ సొంతం అవుతుంది. ఏ పదార్థాన్నైనా, అంటే రాళ్ళను కూడా తిని అరిగించుకునేటటువంటి శక్తి మీకు వస్తుంది. ఇక మరొక సమస్య చెవి నొప్పి. చెవి నొప్పి ఫ్యామిలీలో ముఖ్యంగా చిన్నపిల్లల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఏ అర్ధరాత్రిలో ఉన్నట్టుండి ఆ చెవి నొప్పితో పిల్లలు ఏడుస్తూ ఉంటారు. లేకపోతే ఇది ఎండాకాలం కదా, స్విమ్మింగ్ చేద్దామని స్విమ్మింగ్కి వెళ్తారు. దాంతో ఈ స్విమ్మర్స్ ఇయర్ వచ్చి చెవి నొప్పి వచ్చేస్తుంది. లేదు అంటే ఈ గాలి తగిలి కానీ, లేకపోతే ఇన్ఫెక్షన్ గొంతులో నుంచి చెవిలోకి వ్యాపించి కానీ చెవి నొప్పి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి ఈ చెవి నొప్పిని సురక్షితంగా ఈ అల్లంతో తగ్గించుకోవచ్చు. ఎలా తగ్గించుకోవాలి ఇది తెలుసుకుందాం. ఒక 2 నుంచి 4 చుక్కలు వేడి చేసినటువంటి ఫ్రెష్గా తీసినటువంటి అల్లం రసాన్ని సేకరించండి. అంటే అల్లం గుజ్జుని, అంటే అల్లాన్ని దంచండి. దంచి గుజ్జు వస్తుంది కదా, దాన్ని గుడ్లో వేసి పిండితే రసం వస్తుంది. ఇలాంటి ఈ అల్లం రసం 2 నుంచి 4 చుక్కలు ఒక డోస్ కింద వాడాలి. దీన్ని కొద్దిగా వేడి చేయాలి, గోరువెచ్చగా చేయాలి. ఎందుకంటే చల్లటిది ఏదైనా మీరు చెవిలో వేశారనుకోండి కళ్ళు తిరుగుతాయి. కాబట్టి ఎప్పుడు కూడా, పైగా ఈ ఇన్ఫెక్షన్ అల్లం ద్వారా చెవుల్లోకి వెళ్లకుండా ఉండాలి, అందుకని స్టెరిలైజ్ చేయాలి. కాబట్టి
అల్లం గుజ్జుని ముందు అల్లాన్ని తీసుకొని దంచి గుజ్జు తయారు చేసి ఆ గుజ్జుని పిండి రసం తీయండి. దీన్ని కాస్త స్టవ్ మీద పెట్టి వేడి చేయండి. ఇప్పుడు దీన్ని చుక్కల మందులాగా వేయాలి. ఎన్ని చుక్కలు అంటే 2 నుంచి 4 చుక్కలు మోతాదుగా వేయాలి. 2 చెవుల్లో వేయాలి. అయితే ఒకవేళ చెవి నుంచి ఏమైనా స్రావాలు కారుతుంది అనుకోండి, అప్పుడు మాత్రం దీన్ని వాడకూడదు. ఎందుకంటే స్రావాలు కారుతున్నాయంటే టింపానిక్ మెంబ్రెయిన్కి పర్ఫరేషన్ అయిందని అర్థం. అప్పుడు చెవుల్లో ఏది వేసినా అది మళ్ళీ లోపలికి వెళ్ళి ఆ బ్రెయిన్కి దగ్గరగా ఒక పొర ఉంటుంది, అక్కడ నుంచి దాటుకొని బ్రెయిన్లోకి వెళ్ళే రిస్క్ ఉంటుంది, క్రిబ్రిఫార్మ్ ఫేషియా. కాబట్టి ఇలాగ జరగకుండా ఉండాలంటే స్రావాలు కాకుండా కేవలం అది చెవి నొప్పి అయితే దీన్ని వాడుకోవచ్చు. ఇది ఒక మంచి హోమ్ రెమెడీలా పనిచేస్తుంది. ఇక మరొక సమస్య హోర్స్నెస్ ఆఫ్ వాయిస్, అంటే గొంతు బొంగురు పోవటం. మామూలుగా ఈ ఎండాకాలం జరుగుతూ ఉంటుంది. కొంతమందికి వేడి వల్ల జరుగుతూ ఉంటుంది, కొంతమందికి ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాగుతూ ఉంటారు, దీనివల్ల గొంతు బొంగురు పోతుంది. కొంతమందికి కొన్ని వ్యాధుల్లో కూడా గొంతు బొంగురు పోతుంది, థైరాయిడ్ సమస్యలు ఇలాంటివి. ఏదేమైనా ఈ గొంతు బొంగుని తగ్గించుకోవాలి. దీనికి కూడా ఈ అల్లం అనేది పనిచేస్తుంది. అయితే ఇక్కడ మీరు వాడాల్సింది ఏమిటి అంటే శొంఠి పొడిని, అంటే అల్లాన్ని ఎండబెట్టి శొంఠి కొమ్మలు తయారు చేస్తారు కదా, దాని పొడిని వాడుకుంటే గొంతు బొంగురులో అద్భుతంగా పనిచేస్తుంది. ఎలా వాడాలి? శొంఠి కొమ్మల్ని చిన్నగా విరిచి పెనం మీద వేడి చేసి తర్వాత గ్రైండ్ చేయండి. ఫ్రెష్గా మంచి శొంఠి పొడి మీకు సిద్ధమవుతుంది. దీన్ని 1 నుంచి 3 గ్రాములు తీసుకోవాలి. 1 నుంచి 3 గ్రాములు చేతిలోకి తీసుకొని దానికి తగినంత తేనె కలపండి. తేనె కలిపి చక్కగా నాకేయండి. ఇలా ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రికి ఒకసారి, 3 పూట్ల కూడా ఈ శొంఠి పొడిని దీనికి తేనె కలిపేసేసి ఒక పేస్ట్లా తయారు చేసి చప్పరించి మింగుతూ ఉంటే ఆశ్చర్యకరంగా ఆ హోర్స్నెస్ ఆఫ్ వాయిస్, అంటే గొంతు బొంగురు పోవటం, ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. ఇక మరొక సమస్య, ఇది అందరి సమస్య, నొప్పులు, బాడీ పెయిన్స్ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఆ కండరాల నొప్పులు కానీ, జాయింట్ నొప్పులు కానీ, ఇలాంటి వాటికి జీవితాంతం పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు. మళ్ళీ వాటితో అనేక ఇబ్బందులు. అలా కాకుండా ఈ అల్లంతో ఒక చక్కని ఔషధం ఉంది. ఒక 10 నుంచి 20 మిల్లీలీటర్లు కషాయం తయారు చేయాలి. ఎలా కషాయం తయారు చేస్తారు? ఒక 2 గ్రాములు శొంఠి కొమ్ముల్ని కచ్చాపచ్చాగా దంచండి. దంచేసేసి నీళ్ళకి వేసి మరిగించండి. అప్పుడు మీకు కషాయం సిద్ధమవుతుంది. కషాయ ప్రక్రియ ఏమిటంటే, ఏదైనా ఒక ఘన పదార్థాన్ని తీసుకొని 4 గ్లాసులు నీళ్ళకి వేసి 1 గ్లాసు మిగిలేంత వరకు మరిగించాలి. అంటే 4 రెట్లు నీళ్లు పోసి ఆ నీరంతా కూడా 1/4 మిగలాలి. అప్పుడు దాంట్లో ఉండేటువంటి ఎక్స్ట్రాక్ట్ అంతా నీళ్ళలోకి దిగుతుంది. ఇలాగ కషాయం తయారు చేసుకోండి. అంటే శొంఠి కొమ్ముని, ఒక 2 గ్రాముల శొంఠి కొమ్ముని కచ్చాపచ్చాగా దంచి 1 గ్లాసు నీళ్ళకి వేసి 1/2 గ్లాసు అయ్యేంత వరకు మరిగించండి. ఇప్పుడు దీన్ని ఒక 10 నుంచి 20 మిల్లీలీటర్ల మోతాదుగా తీసుకోవాలి. ఉదయం సాయంత్రం ఇలాగా 2 సార్లు తీసుకుంటూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. అద్భుతమైనటువంటి పనితీరు దీంతో ఉంటుంది. ముఖ్యంగా ఇలాగా ఏదన్నా మీకు కండరాల నొప్పులు ఉన్నా, బాడీ పెయిన్స్ ఉన్నా, జాయింట్ పెయిన్స్ ఉన్నా ఈ ఔషధాన్ని వాడుకోండి. 10 to 20 మిల్లీలీటర్స్, అంటే 10 నుంచి 20 మిల్లీలీటర్ అంటే 2 టీ స్పూన్ల నుంచి 4 టీ స్పూన్ల వరకు ఈ కాన్సన్ట్రేటెడ్ కషాయాన్ని లోపలికి తాగాలి. శొంఠితోటి కషాయం తయారు చేసుకొని తాగితే ఈ నొప్పులు, కండరాల నొప్పులు, అలాగే బెణుకులు, ఇలాంటి వాటిలో మంచి ఫలితం ఉంటుంది. ఇక మరొక సమస్య జలుబు, అలాగే దగ్గు. ఇది మామూలుగా చలికాలం, వర్షాకాలం వస్తుంది అనుకుంటూ ఉంటారు, కానీ ఎండాకాలం కూడా ఈ రకమైనటువంటి జలుబు వస్తూ ఉంటుంది, దగ్గు వస్తూ ఉంటుంది. ఎందుకంటే డస్ట్ మైట్స్, ఎండాకాలం తేమ తగ్గిపోయి దుమ్ములు వేస్తూ ఉంటుంది, దాంతో డస్ట్ మైట్స్ ఉంటాయి. ఇవి ఎలర్జీ వల్ల జలుబుని, దగ్గుని కలిగించే అవకాశం ఉంటుంది. ఇలాంటి జలుబున్నా, దగ్గున్నా ఏం చేయొచ్చు? ఈ అల్లంతో ఒక చక్కని చికిత్స ఉంది. ముఖ్యంగా శొంఠితో 2 నుంచి 5 గ్రాములు శొంఠి పొడిని తీసుకోండి. దీనికి బెల్లాన్ని కలపండి. కలిపేసేసి ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఇలా 3 పూట్ల తీసుకుంటూ ఉండండి. దీంతో ఈ జలుబు, దగ్గు ఇలాంటి వాటిలో మంచి ఫలితం ఉంటుంది. 2 నుంచి 5 గ్రాములు అంటే దాదాపుగా 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ శొంఠి పొడి. దీనికి తగినంత బెల్లం కలపాలి. కలిపేసేసి ఉండలాగా చేసుకొని తినొచ్చు, లేదా పొడిలాగా నోట్లో పెట్టుకొని చప్పరిచ్చి నీళ్ళతో మింగొచ్చు. దీంతో జలుబు తగ్గుతుంది, అలాగే దగ్గు కూడా తగ్గుతుంది. 3 పూట్ల తీసుకోవాలి. ఇలాంటిదే ఈ జలుబు, దగ్గును తగ్గించే మరొక పద్ధతి ఏమిటంటే, ఒక 10 మిల్లీలీటర్లు కషాయం తయారు చేయాలి. అంటే శొంఠి కొమ్ముని నలగొట్టి నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేయండి. ఇలా కషాయం తయారు చేసి దాన్ని ఒక 10 మిల్లీలీటర్ అంటే 2 టీ స్పూన్ల మోతాదుగా తీసుకుంటూ ఉండాలి. ప్రతిరోజు ఉదయం తీసుకుంటూ ఉంటే ఈ జలుబు కానీ,
లేకపోతే రెస్పిరేటరీ ఎలర్జీస్ కానీ ఇవి కంట్రోల్లో ఉంటాయి. ఇక మరొక సమస్య తలనొప్పి. హెడేక్ ఈజ్ ఏ హెడేక్ టు ద డాక్టర్ అంటారు. చాలామంది ఈ తలనొప్పితో బాధపడుతూ ఉంటారు. ఒకవేళ మీకు తలనొప్పి ఉంటే దానికి ఒక చక్కటి లినమెంట్ లాంటిది తయారు చేసుకోవచ్చు ఈ అల్లంతో. ఏం చేస్తారంటే అల్లాన్ని నలగొట్టి ఆ తర్వాత పేస్ట్లా చేసి కాస్త వేడి చేయండి. దీన్ని నుదుటికి మీరు మామూలుగా ఆయింట్మెంట్ ఎలా పూసుకుంటారో అలా పూసుకోండి. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి, అవసరమైతే ఇంకొక పూట కూడా ఇలా 4 సార్లు చేస్తూ ఉంటే ఈ తలనొప్పిలో మంచి ఫలితం కనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఒక కౌంటర్ ఇరిటెంట్గా పనిచేస్తుంది. అంటే లోపల నుంచి ఆ పెయిన్కి ఇది ఒక రకమైన రక్త ప్రసరణ పెంచడం ద్వారా ఇరిటేషన్ కలగజేస్తుంది. దీంతో తలనొప్పి తగ్గుతుంది. ఇక కొంతమందికి కడుపు నొప్పిలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి, అబ్డామినల్ పెయిన్స్, అలాగే క్రాంప్స్. ఇలాంటప్పుడు కూడా మీరు ఈ అల్లాన్ని వాడుకోవచ్చు. ఏం చేస్తారంటే అల్లాన్ని నలగొట్టి జ్యూస్ తీయండి. ఇలాంటి అల్లం జ్యూస్ని ఒక 5 మిల్లీలీటర్లు అంటే 1 టీ స్పూన్ తీసుకొని ఒక అర గ్లాసు నుంచి గ్లాసు మజ్జిగకి కలపండి. కలిపేసేసి కాస్త నిమ్మరసాన్ని కాస్త ఉప్పుని చేర్చండి, తాగేయండి. దీంట్లో కాల్షియం ఉంటుంది. అలాగే ఇది అలా ఎనార్జెటిక్గా పనిచేస్తుంది కాబట్టి క్రాంప్స్ రిలీజ్ అవుతాయి, కడుపు నొప్పి తగ్గుతుంది. ఇలాగా అల్లం, శొంఠి ఈ రెండింటిని ఉపయోగించి మన ఇంటిళ్ళపాదికి వచ్చేటటువంటి అనేక రకాల అనారోగ్యాలని పరిష్కరించుకోవచ్చు. సేఫ్గా, సురక్షితంగా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ అల్లంతో ఇలాగా మీరు ప్రథమ చికిత్సలు తయారు చేసుకొని వాడుకోవచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.